గీత ప్రథమ అధ్యాయము 44వ శ్లోకం. అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అహో అహో బత, ఎంత విచిత్రము, మహత్తు గొప్ప, పాపం పాపములు, కర్తుం చేయుటకు, వ్యవసితాః నిశ్చయించితిమి, వయం మేము, యత్ కారణమున, రాజ్యసుఖలోభేన రాజ్యసుఖములను అనుభవింపవలనని ఆశతో, హంతుం చంపుటకు, స్వజనం స్వజనులను, ఉద్యతాః యత్నించుచుంటిమి. అహో ఎంత విచిత్రము, ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. రాజ్యసుఖమును అనుభవింపవలెనని ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము. భాష్యము: స్వార్థపూరితుడైన ఒక వ్యక్తి తన స్వంత సోదరుని, తండ్రిని లేదా తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు పూనుకొనవచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలకును అనేక ఉదాహరణములు గలవు. కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనందున నీతి మార్గములను ఎరిగి ఉండెను. కనుకనే అట్టి పాప కార్యములు జరగకుండునట్లు జాగరూకత వహించుచుండెను. జయ శ్రీకృష్ణ.